హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో టీజేఈఏపీ సెట్ 2025కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి చూద్దాము. సో ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక ఇన్నాళ్ళ నుంచి మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్న నోటిఫికేషన్కి సంబంధించి ఈఏపీ సెట్ నోటిఫికేషను, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. సో దానికి సంబంధించిన చిన్న న్యూస్ అయితే ఇక్కడ మనకి న్యూస్ పేపర్స్లో కనిపిస్తూ ఉంది. చూడండి, నేటి నుంచి ఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, ఇతరుల కేటగిరీలో ఏపీ విద్యార్థులకు అవకాశం అని చెప్పేసి హెడ్లైన్స్ అయితే ఉన్నాయి. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీ సెట్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభం కానుందని ఏప్సెట్ కన్వీనర్ ఆచార్య డీన్ కుమార్, కో కన్వీనర్ ఆచార్య విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ చదవాలనుకునేవారు ఈఏపీ సెట్ అగ్రికల్చర్ విభాగం రాయాల్సి ఉంటుందన్నారు. ఆలస్య రుసుము లేకుండా అభ్యర్థులు ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానికత నిర్ధారణ అంశంపై ప్రభుత్వం జీవో జారీ చేయకపోవడం, ఇప్పటి వరకు ఉన్న నాన్ లోకల్ కోటా 15% పైన తుది నిర్ణయం తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల ఏపీ విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు ఇతరుల కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి విజయవాడ, కర్నూలులో పరీక్షా కేంద్రాలు ఉంటాయని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. నిపుణుల కమిటీ 95% సీట్లను స్థానికులకు, మిగిలిన 5% ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులకు లేదా అన్ని రాష్ట్రాల వారికి అంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కన్వీనర్ కోటాను పక్కన పెడితే హైదరాబాద్ నగరంతో పాటు సో ఇప్పటిదాకా అంటే ఈ 95%, 5% అనేవి కన్వీనర్ కోటా. కన్వీనర్ కోటాలో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, కన్వీనర్ కోటాలో 70% సీట్స్ ఉంటాయి, 30% సీట్స్ ఏమో మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి అన్నమాట. సో ఆ మేనేజ్మెంట్ కోటాలో కావాలనంటే ఈ వేరే స్టేట్ వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. దానికి ఎలిజిబిలిటీ ఏంటి ఉంటుందని అంటే జనరల్గా జేఈ మెయిన్ ర్యాంకుతో ఇస్తారు, అది లేకపోతే ఈఏపీ సెట్ ర్యాంకుతో ఇస్తారు, అది కూడా లేకపోతే ఇంటర్ మార్కులతోని కూడా మనకి సీట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో జేఈ రాయకపోయినా, మెరుగైన ర్యాంకు రాకపోయినా ఈఏపీ సెట్ ర్యాంకును చూస్తారు. ఇప్పటికే కొన్ని కళాశాలల యాజమాన్యాలు, ఇది అంతా వేరే విషయం అనుకోండి, ఈఏపీ సెట్ ర్యాంక్ లేకుండా దాని సాకుగా చూపి అభ్యర్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలోని కళాశాలలో యాజమాన్య కోటా కింద చేరాలనుకునే ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ ఈఏపీ సెట్ రాయడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సో అదండి, ఒకవేళ మీరు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేయాలి అని అనుకుంటే ఈఏపీ సెట్ అప్లై చేసి రాయండి. రాస్తే అట్లీస్ట్ మీరు ఇందులో క్వాలిఫై ఉంటే మీకు ఆ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి దాని ద్వారా మీరు ర్యాంకు తెచ్చుకునే, సీటు అడ్మిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏదో ఒక రకంగా మేనేజ్మెంట్ కోటా అయినా పర్వాలేదు అనుకుంటే మీరు తప్పకుండా ఈఏపీ సెట్కి అయితే, తెలంగాణ ఈఏపీ సెట్కి రాయండి. అయితే ఈరోజు మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే ఇక్కడ మనం వెబ్సైట్ కానీ ఓపెన్ చేసి చూసినట్లయితే చూడండి, ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ టీజీఈఏపీ సెట్ 2025 విల్ బీ యాక్టివేటెడ్ ఫ్రమ్ 25/2/2025 ట్యూస్డే అట్ 4:45 PM. ఈరోజు సాయంత్రం 25వ తారీఖు సాయంత్రము 4:45 స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి న్యూస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది వెబ్సైట్లో. కాబట్టి సాయంత్రం దాకా ఇది ఏమీ ఓపెన్ అవ్వదు. మేబీ ఎగ్జాక్ట్గా 4:45కి స్టార్ట్ చేస్తారా, ఇంకేమైనా డిలే అవుతుందా మనకి చూడాలి. సో ఎవరైతే ఇమీడియట్గా చేయాలనుకుంటారో చేయొచ్చు, లేదనంటే ఈరోజు ఆగి రేపు కూడా చేసుకోవచ్చు. ఇకపోతే ఒకసారి మనం ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది కూడా చూద్దాము. సో ఈ రోజు నుంచి మనకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అది మనకి 4th ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీజ్ అనమాట. సో ఒకవేళ దాంట్లో మీరు ఆల్రెడీ అప్లై చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఏప్రిల్ 6th నుంచి 8th వరకు 3 days విండో ఓపెన్ చేశారు. సో దాంట్లో మీరు ఆ కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఈ 4th లోపల రిజిస్టర్ చేయకపోయినట్లయితే 250 రూపాయలతోని 9వ తారీఖు ఏప్రిల్ 9 వరకు చేసుకోవచ్చు. 500 రూపాయల ఫైన్తోనైతే 14 తారీఖు వరకు కూడా అవకాశం ఇస్తున్నారు. ఇక 2500 రూపాయల ఫైన్తోని 18వ తారీఖు వరకు టైం ఇస్తున్నారు, ఏప్రిల్ 18. ఇంకా 5000తోని ఫైన్ కట్టి చేయాలనుకుంటే 24 ఏప్రిల్ దాకా కూడా టైం ఉంటుందన్నమాట. తర్వాత డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ వెబ్సైట్ 19th ఏప్రిల్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ తీసుకున్నట్లయితే ఏప్రిల్ 29 and 30 ఈ 2 రోజులు ఉంటుంది. తర్వాత ఇంజనీరింగ్ వచ్చేసి మే 2 నుంచి 5వ తారీఖు వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ షిఫ్ట్లు వచ్చేసి మనకి మార్నింగ్ షిఫ్ట్ అంటే 4 noon షిఫ్ట్ అంటారు, 9 to 12 ఉంటుంది.
9 నుంచి 12 గంటల వరకు. తర్వాత ఆఫ్టర్నూన్ అయితే 3 to 6 ఉంటుందన్నమాట. సో గంట ముందే మీరు సెంటర్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సో ఇది మనకి ఈరోజు వీడియోలో ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.